హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతుల. ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 82K దాటిపోయినాము. మనకు 1,00,000 మంది ఫాలోవర్స్ అయితే మనకు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. చాలా షెడ్ లేకుండా ఈరోజు అయితే మనం సురేంద్ర అన్న షెడ్లు అయితే ఉన్నాం అనమాట. అన్న దగ్గర ఇప్పుడు దాకా మనకు 6 to 7 మోడల్స్ విగ్రహాలు అయితే అయిపోయినాయి, అంటే అయితే అయిపోయినాయి. ఇంకా ఫినిషింగ్ అయితే వర్క్ అయితే అయిపోలేదు. హైయెస్ట్ ఫీట్ వచ్చేసి ఒక 13 feet వరకు ఉంది. లోయెస్ట్ ఫీట్ వరకు నాకు తెలిసినంత వరకు లోయెస్ట్ ఫీట్ ఎక్కువ ఏం లేదు, 8-9 feet వరకే లోయెస్ట్ ఫీట్ ఉంది. దానికన్నా తక్కువ ఇంతవరకు అయితే వేయలేదు. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క విగ్రహం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆలోచన లేకుండా ప్లీజ్ చెప్పాను కదా, కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం అనమాట. మనకు ప్రస్తుతానికి సురేంద్ర అన్న షెడ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్. ఇంతకుముందు మనకు ఇక్కడ ట్రాన్స్ఫర్ కనబడుతుందా, ఇది కాదు ఇక్కడ ఉండే ట్రాన్స్ఫర్ అదే ప్లేస్ లో పెట్టినాడు. ఇప్పుడు ప్లేస్ మార్చి కొద్దిగా ముందరికి అయితే వచ్చాడనమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది మనకు వాసవి సర్కిల్ అనమాట. ముందర కనపడేది మనకు వాసవి సర్కిల్. వాసవి సర్కిల్ నుంచి మనకి ఇట్లా జమ్మలమడుగు రైల్వే స్టేషన్, అంటే మన పొద్దుటూరు రైల్వే స్టేషన్కి వెళ్తాము, అంటే జమ్మలమడుగుకి వెళ్ళే రూట్ అనమాట ఇది. మనకి ఇక్కడ భారత్ ఫంక్షన్ హాల్ అని కనపడుతుందా, దానికి ఆ రూట్ ఆ బోర్డుకి ఆపోజిట్ లోనే మనకి షెడ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకు కొత్తగా థియేటర్స్ అయితే ఓపెన్ చేశారు కదా, ఇది మనకు ఆ థియేటర్ ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. కొద్దిగా ఆపోజిట్ లో థియేటర్ కొద్దిగా ఆపోజిట్ లో చాలా షెడ్ లేకుండా లోపలికి వెళ్ళేస్తే మనకి ఈ సంవత్సరం అన్న కొద్దిగా యూనిక్ మోడల్ సూపర్ గా ఉన్నాయి అన్న దగ్గర మోడల్ ప్రతి ఒక్కటి. ఈ విగ్రహం చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 feet వరకు అయితే వస్తుంది. మనకు సైడ్ రాముడు అండ్ అలా మనకు కింద ఆంజనేయ స్వామి కూడా అయితే వచ్చాడు, చూసారు కదా ఎంత మంచిగా కనబడుతుందో. గణేశుడు వచ్చేసి మనకు ముంబై స్టైల్ అయితే కనబడుతున్నాడు. ఈ గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ లో మనకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సో ఇదొక విగ్రహం మనకు అయితే అవైలబుల్ ఉంది. మనకి ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఎటువంటి ఫినిషింగ్ అయితే అవ్వలేదు, జస్ట్ ఊరికే అచ్చులు అయితే బేస్ పెట్టాడు అనమాట. మనకు తర్వాత వచ్చేసి ఇప్పుడు దాకా అన్న దగ్గర దొరికే ఈ రోజు డేట్ దాకా మనకు హైయెస్ట్ ఫీట్ అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 feet, అంటే మనకి కింద కడ్డీ వచ్చేస్తుంది. దీనికి కడ్డీ వేయలేదు, కడ్డీ కలిపేసి ఒక 12 to 13 feet వరకు అయితే వస్తుంది. హైట్ ప్రతి ఒక్కటి నా అందాస్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇటు సైడ్ మనకు తబలా వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో మనకు హంస టైప్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు హంస అయితే వస్తుంది అనమాట. మనకు ఫేస్ మనకి ఇది వచ్చేసి పైన మనకు వీణ అయితే వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచిగా అయితే కనబడుతుంది డిజైన్. సో ఇది కూడా చూడండి కొద్దిగా ముంబై స్టైల్ అయితే కనబడుతుంది. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. కిరీటం కూడా చాలా మంచిగా అయితే కనబడుతుంది గణేశునికి. సో ప్రస్తుతానికి అయితే ఈ 2 మోడళ్ళు మనకు కొద్దిగా యూనిక్ గా ప్రొద్దుటూరులో కూడా రేర్ గా దొరికే మోడల్స్ అనమాట ఇవన్నీ. సో ఇంకా తర్వాత వచ్చేసి మనకి 2 కూడా మనకు ముంబై స్టైల్ అయితే కనబడుతున్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఇది ఒక మోడల్, ఇది కూడా మనకు ముంబై స్టైల్ అయితే కనబడుతుంది. గణేశుడు అయితే చాలా స్లిమ్ గా అయితే ఉన్నాడు, దీంతో కొద్దిగా మంచిగా కూడా ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి మనకు కింద నంది అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫేస్ అయితే అతికిలేదు. మనకి పైకి వచ్చేస్తే మనకు పైన కృష్ణుని ఫేస్ అయితే వచ్చింది. ఇటు సైడ్ అయితే 2 మనకు నెమళ్ళు అయితే వచ్చాయన్నమాట. నెమలి మధ్యలో మనకు గణేశుడు నంది మీద కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. మూషికుడు కూడా కాళ్ళ దగ్గర కిందికి అయితే వచ్చింది. సిట్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. కాలు మీద కాలు వేసుకొని పంచ కట్టడం కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పంచ అయితే కట్టారనమాట. ఇంకా స్వామివారి పైకి వచ్చేస్తే కృష్ణుడు అయితే ఉన్నాడు. ఫేస్ కూడా మంచిగా అయితే కనబడుతుంది. ఇది కూడా కొద్దిగా ముంబై స్టైల్ అయితే కనబడుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 10 to 11 feet వరకు అయితే వస్తుంది. ఈ విగ్రహం కూడా చాలా మంచిగా ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే వస్తుంది. 9 feet వరకు ఈజీగా అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో మనకు హంస అయితే వచ్చింది. మనకు గణేష్ ఇటు సైడ్ అయితే మనకు నెమలు అయితే వస్తుంది అనమాట. ఇంకా అతికిలేదు ఫేస్, అందుకు చేతులు. నెమలిది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కింది వరకు అయితే వస్తుంది. గణేశుడు సిట్టింగ్ కూడా ఆ సిట్టింగ్ కొద్దిగా ఈక్వల్, బట్ కానీ ఈ కాలు ఇటు సైడ్కి వేసాడు, ఆ కాలు కూడా అటు సైడ్కి అయితే వేసాడు. బట్ కానీ కింద ఇక్కడ ఏం లేదు, ఇక్కడ పీట మీద కాలు పెట్టేసుకుని అయితే గణేశుడు కొద్దిగా ఆ నెమల మీద వాల్నట్ అయితే గణేశుడు అయితే కనబడుతున్నాడు. మన క్రియేటింగ్ కూడా మంచిగా అయితే కనబడుతుంది. ఇది విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇంకోటి యూనిక్ మోడల్. నాకు ఇప్పుడు దాకా ప్రొద్దుటూరులో నేను ఇంతవరకు ఈ మోడల్ అయితే ఇంకా ఎవరు అచ్చు వేయలేదు, చూపిస్తాను చూడండి. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట. మనకు పైన ఆంజనేయ స్వామి అయితే వచ్చాడనమాట. చాలా సూపర్ గా ఉంది అనమాట. పైన ఆంజనేయ స్వామి ఫేస్ అయితే నెక్స్ట్ లెవెల్ లా కనబడుతుంది. ఆంజనేయ స్వామి ఫేసు అండ్ అలాగనే నరసింహస్వామి ఫేసు చాలా మనకు పంచముఖి 5 ముఖాలు అయితే స్వామివారి అయితే వచ్చి మనకు గణేశుడు అయితే కనబడుతున్నాడు. పైన కూడా మనకు కిరీటంలో కృష్ణుడు అయితే వచ్చాడు అనమాట. ఈ గణేశుని ఫస్ట్ అచ్చు అయితే వేసి మనకి ఈ గణేశుని అయితే పూజ చేసినట్టున్నారు. మనకు దండ అందుకు కనబడుతుంది కదా. మనకి అంటే ఈ సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ అచ్చే ఫస్ట్ అయితే వేసినట్టున్నారు అనమాట. కింద కూడా మనకు గద అయితే వచ్చింది. సో సిట్టింగ్ కూడా గణేశునికి 4 చేతులు అయితే ఉండి ఫ్రంట్ సైడ్ కి అయితే కూర్చొని చెవులు కూడా చాలా మంచి డిజైన్ అయితే ఉన్నాయన్నమాట. పైన వచ్చేసి మనకు 5 చేతులు, ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5, అంటే పంచముఖి స్వామివారి 5 ఫేసులు వస్తాయి కదా, దానికి సంబంధించి 5 చేతులు ఇటు 5 టోటల్ గా 10 చేతులు. చాలా మంచిగా ఉంది. ఈ గణేశుడు ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు అయితే వస్తాడు. చాలా మంచిగా అయితే కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇందాక చూపించాం కదా కృష్ణుని మోడల్, అదే అనమాట. తర్వాత వచ్చేసి మనకు అటు సైడ్ ఒక మోడల్ అయితే ఉంది. నంది మీద కూర్చొని మనకైతే నంది అయితే నెక్స్ట్ లెవెల్ లో కనబడుతుంది.
సో తర్వాత వచ్చేసి ఇది ఎక్సలెంట్ గా అయితే విగ్రహం అయితే కనబడుతుంది. ఈ విగ్రహానికి పెయింటింగ్ పడితే నెక్స్ట్ లెవెల్ లో కనబడుతుంది. మనకు నంది అయితే చూసారు కదా ఎంత పెద్దగా కనబడుతుందో. నంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నంది అయితే ఉందన్నమాట. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్ వరకు అయితే మనకి ఇట్లా వెడల్పు అయితే ఉంటుంది. 6-7 ఫీట్స్ వరకు నంది ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నాడు. ఆ నంది మీద గణేశుడు అయితే కూర్చొని మనకైతే ఉన్నాడు అనమాట. పైన కిరీటం కూడా ఎంత మంచి డిజైనింగ్ అయితే ఉందని చూసారు కదా. తర్వాత అయితే మనకి ఇక్కడ శివుడు కూడా వచ్చేసి ఆనందం మీద కూర్చొని శివుని పైన పడగలు అయితే వచ్చాయి. చాలా మంచిగా ఉంది. ఇటు సైడ్ అయితే మనకు గద వచ్చింది. ఈ స్వామివారికి కూడా మనకు 4 చేతులు అయితే వచ్చాయి. వచ్చేసి మనకు నందిని పట్టుకొని ఇంకో చెయ్యి మనకి ఇక్కడ గద వచ్చేసి లడ్డు చేయి వస్తుంది. ఈ చెయ్యి మరి ఆశీర్వదిస్తున్న చెయ్యి మాదిరి వస్తుందేమో. టోటల్ గా 4 చేతులు అయితే ఉన్నాయి. ఈ విగ్రహం కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 11 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. ఈజీగా 10 ఫీట్స్ అయితే వస్తుంది. 10.5 వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఫేస్ అయితే చాలా మంచిగా అయితే వచ్చింది. చోల్ దగ్గర డిజైన్ కూడా చూసారు కదా ఎంత మంచిగా ఉందో. కిరీటం కూడా కొద్దిగా యూనిక్ గా అయితే కనబడుతుంది. పైన అయితే మనకు రాధాకృష్ణులు అయితే వచ్చారనమాట. ఇటు సైడ్ మనకు రాధా అండ్ అలాగనే ఇటు సైడ్ వచ్చేసి మనకు కృష్ణుడు అనమాట. కృష్ణుని చేతిలో కూడా మనకు పీక్ అయితే ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. మనకి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ గణేశుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ వరకు అయితే వస్తాడు. 8.5-9 ఫీట్స్ వరకు అయితే వస్తాడు. పైన మంచిగా అయితే డిజైన్ కూడా చూసారు కదా ఎంత మంచిగా కనబడుతుందో. బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ లో మనకు కృష్ణుడు అయితే వచ్చాడు. మనకి ఇటు సైడ్ కూడా మనకు డిజైన్ అయితే చాలా బాగుంది. గణేశుడు కూడా చెప్పాను కదా కింద పంచ కూడా చాలా మంచిగా అయితే డిజైన్ అయితే ఉంది. సో ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర లాస్ట్ మోడల్ మినీ బాలాపూర్ టైప్ అయితే ముద్దుగా అయితే ఉందన్నమాట. చాలా మంచిగా కనపడుతుంది. ఈ గణేశుడు మనకు ప్రత్యేకత ఏంటంటే మనకు కిరీటంలో శివుడు అయితే వచ్చాడు అండ్ అలాగనే ఇటు సైడ్ మనకు రాముడు అయితే వచ్చాడు. చాలా మంచిగా కనబడుతుంది. సో ఈ విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ 10.5-11 వరకు అయితే వస్తుంది. 10.5-11 వరకు అయితే వస్తుంది హైట్. సో ఇట్లా వెడల్పు అయితే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 6 ఫీట్స్ వరకు అయితే వస్తుంది వెడల్పు. సో ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇవ్వలేదు. స్ట్రైట్ చూసారు కదా వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో ఇది విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ప్రతి ఒక్క విగ్రహం మీకు డీటెయిలింగ్ అయితే చూపించాను. సో ఇదన్నమాట. అది చూసారు కదా ప్రతి ఒక్క విగ్రహం మీకు డీటెయిల్ గా క్లియర్ గా అయితే చెప్పాను. మనకు నా అందాజ్ హైట్ అయితే చెప్తున్నా. అమౌంట్ అని చాలా మంది అడుగుతున్నారు. ఇంకా మనకు గణేష్ మనకు విగ్రహాలు ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఇంకా వాళ్ళు అమౌంట్ పక్కా అనేది ఎవరైతే ఫిక్స్ అవ్వలేదు. సో ఇంకా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా ఇంకా ఆలస్యం లేకుండా ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.